మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జోసా మాక్ అలాట్మెంట్ 1 విడుదల చేశారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీల సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఎస్టర్డే నైట్ 8 వరకు తీసుకున్న డేటాను బట్టి మాక్ అలాట్మెంట్ 1 విడుదల చేశారు. అయితే ఈ మాక్ అలాట్మెంట్ 1 తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్చుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొద్దిమంది మిస్టేక్స్ చేశారు. ఆ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇవి మార్చుకోవాలి. దానికంటే ముందు కొద్దిమంది పేరెంట్స్ అడిగారు ఎక్కడ చూసుకోవాలని. సింపుల్గా జస్ట్ 1 మినిట్లో చూపిస్తాను. మీరు జస్ట్ వెబ్సైట్లో జోసా అని టైప్ చేయండి. వెబ్సైట్లో ప్రతిసారి అంతే, మీరు జోసా అని టైప్ చేయండి. జోసా అని టైప్ చేస్తే మనకు జోసాది ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2026 ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వ్యూ మార్క్ సీట్ అలొకేషన్ 1 అని, వ్యూ మార్క్ సీట్ అలొకేషన్, ఇంకొకటి ఉంటుంది మార్క్ సీట్ అలొకేషన్ 2 అని. ఓకే, ఇలా ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇక్కడ చూసుకోవాలి. ఇలా వ్యూ ఇలా ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఓకే వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఇవి ఎంటర్ చేసి లాగిన్ కొడితే మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చిందో వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూసుకునే మెథడ్. అయితే ఖచ్చితంగా మార్చుకునేటివి ఏంటో చెప్తాను చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఇప్పుడు ఏవి మార్చుకోవాలంటే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఇలా 1 2 3 4 5 6 అని ఒక 200 300 100 ఇచ్చారు. ఓకే, మీకేమైంది 5th అలాట్మెంట్ జరిగింది అనుకోండి ఎగ్జాంపుల్ కొద్దిమందికి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ కాలేజీ ఏ బ్రాంచో చూసుకున్నారు కదా, అది ఎన్నో ఆప్షన్లో చూసుకోండి. 5th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలి అని అంటే, 5th కాలేజ్ అలాట్ అయితే మీరు ఏం చెక్ చేసుకోవాలి అని అంటే, దీని కింద ఏమైనా దీని కింద ఏమైనా ఇష్టమైనవి ఉన్నాయేమో చెక్ చేసుకోండి. సార్ నాకు 5th కాలేజ్ అలాట్ అయింది, నాకు దాని కింద నాకు ఏమి ఇష్టం లేదు సార్, అవన్నీ డిలీట్ అయిపోయినా నాకు హ్యాపీ సార్ అనుకుంటేనేమో నో ప్రాబ్లం. అలా కాదు సార్, నాకు కింద కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి సార్, నాకు ఇష్టమైన సిఎస్సి కింద ఉంది సార్, నాకు ఇక్కడ మెకానికల్ అలాట్ అయింది, నాకు ఇష్టమైన సిఎస్సి కింద ఉంది అంటే మాత్రం అది తీసి పైన పెట్టాలి, అప్ చేయాలి దాన్ని. ఎందుకు సార్ అలా చేయాలంటే, ఒకవేళ నీకు 5th కాలేజ్ అలాట్ అవుతుంది కదా, రౌండ్ 1 తర్వాత కింద ఉన్నాయని డిలీట్ అయిపోతాయి అనమాట. అందుకని దీన్ని తీసి పైన పెట్టాలి. ఇప్పుడు పైన పెట్టినంత మాత్రాన నాకు వస్తుందా సార్ అంటే, మీ ర్యాంక్కి తగ్గట్లు కరెక్ట్ పాసిబిలిటీ ఉంటే వస్తుంది. మీరు పైన పెడితే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మీరు కింద పెడితే మాత్రం వచ్చే అవకాశం ఉన్న కోల్పోతారనమాట. అందుకే ఇష్టమైనవి దీని కింద ఉంటే దాన్ని పైన పెట్టండి, అప్ చేయండి, అప్. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, మీకు 5th కాలేజ్ అలాట్ అయింది, దీనిపైన ఏమైనా ఇష్టం లేని ఉన్నాయేమో చూసుకోండి. మీరు తెలియక పెట్టింటారు కదా, ఇష్టం లేనివి ఏదన్నా మంచి టాప్ కాలేజ్ ఏదో పెట్టారు అందుకే రాలేదేమో, మీకు ఇష్టం లేని పైన పెట్టారు అనుకోండి. దాన్ని ఏం చేయండి అంటే, డౌన్ చేయండి. ఈ 5th కన్నా కింద డౌన్ చేయండి. ఎందుకు అని అంటే, ఒకవేళ మీరు డౌన్ చేయకుంటే ఏమవుతుంది అంటే, మీకు 5th కాలేజీ అలాట్ అయింది అనుకోండి, మీరు ఫ్లోట్ పెట్టుకుంటే ఆ ఇష్టం లేని కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని కాలేజ్ అలాట్ అయితే మీకు ఇబ్బంది కదా. అందుకని ఇష్టం లేనివి పైన ఉంటే కిందికి చేయండి, ఇష్టమైనవి కింద ఉంటే పైకి చేయండి. ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు. ఒక స్టూడెంట్, సార్ నాకు 80th ఆప్షన్ వచ్చింది సార్, నాకు ఇక్కడ ఎన్ఐటి ఒక కాలేజ్ వచ్చింది, 80వ ఆప్షన్ వచ్చిందని చెప్పాడు. నేను అడిగాను అనమాట, దాని కింద నీకేమైనా ఇష్టమైనవి ఉన్నాయా, కరెక్ట్ పెట్టుకొని చూసుకున్నావా అంటే, సార్ ఇప్పుడు దాని కింద నాకు కంప్యూటర్ సైన్స్ ఇష్టమైన బ్రాంచ్ ఉంది సార్, ట్రిపుల్ ఐటీ ఉంది, నాకు ట్రిపుల్ ఐటీ ఆప్షన్ కింద ఉంది సార్, ఇప్పుడు నాకు వచ్చిందేమో ఎన్ఐటి మెకానికల్ వచ్చింది సార్ అని చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎన్ఐటి మెకానికల్ వెళ్తావా, ట్రిపుల్ ఐటీ సిఎస్సికి వెళ్తావా అంటే, సిఎస్సికి వెళ్తా సార్ అని అన్నాడు. అంటే అది కింద ఉంది, అంటే అది మిస్టేక్ చేసినట్లు కదా, ఆ సిఎస్సి అన్నీ పైన తెచ్చుకొని పెట్టుకొని నీకు ఇష్టమైన బ్రాంచ్ కాబట్టి అని చెప్పాను అనమాట. ఇలా డిస్కషన్ జరిగింది మై డియర్ స్టూడెంట్స్. ఈ మిస్టేక్ని బట్టి నేను ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. అసలు సీట్ ఎలా అలొకేట్ చేస్తారు అని అంటే, సీట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని సిస్టమ్ ఇలా పై నుంచి చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చింది అనుకో ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. సెకండ్ ఆప్షన్ వస్తే ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. థర్డ్ ఆప్షన్ వస్తే ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. 4th ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఇక కౌన్సిలింగ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. మిగిలినవి చూడదు. అదేంటి సార్ మొత్తం చూడాలి కదా, నేను పెట్టిన ఆప్షన్స్ అన్నీ చూడాలి కదా అని అనుకోకండి. చాలామంది పేరెంట్స్ డివేట్ అవుతున్నారు ఇక్కడ. అన్నీ చూడదు, అన్నీ చూడదు. ఎందుకు చూడదు అంటే, మీరు పెట్టిన ఆర్డర్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ ఇదే ఇచ్చారు కదా, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, థర్డ్ ఇది, 4th ఇది అని చెప్పారు కదా. సో మీకు పై వస్తే కిందికి చూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th ఆప్షన్ అలాట్ అయింది, పైనుంచి వస్తుంటే 6 వరకు రాలేదు, 7th అలాట్ అయితే 7th మీ ర్యాంక్కి సెట్ అయింది. ఇక 8th నుంచి చూడదు, అది 8th నుంచి చూడదు. ఎందుకంటే మీరు పెట్టిన దాంట్లో బెస్ట్
బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇది అనుకుంటుంది అనమాట సిస్టము. 8th చూడదు, 9th చూడదు, 10th చూడదు, 11th చూడదు, 12th చూడదు, ఇవన్నీ డిలీట్ చేసి వస్తుంది. ఇప్పుడు మార్కులు అంటే డిలీట్ చేయదు, ఎందుకంటే మీరు ఏమైనా తప్పులు చేస్తే మార్చుకోవచ్చని. మార్క్ 1 మార్క్ 2లా మీరు పెట్టినవి ఉంటాయి, కానీ రౌండ్ 1 తర్వాత 7th వస్తే కిందివన్నీ డిలీట్ చేస్తుంది అనమాట. సిస్టమ్ నెవర్ సీ బిలో ఆప్షన్స్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఇష్టం లేనివి కింద ఉండాలి, ఇష్టమైనవి పైన ఉండాలన్నమాట. కౌన్సిలింగ్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది, ఓకేనా? అంతేగాని మొత్తం చూసి ఫిల్టర్ చేయదు. 7th వచ్చిందా ఇంకా అంతే, 7th మీకు అలర్ట్ చేస్తుంది, 8 నుంచి డిలీట్ చేస్తుంది. మీరు నెక్స్ట్ రౌండ్లో మంచి కాలేజ్ కోసం పోవాలంటే ఈ 1 to 6 మీ ముందర కనిపిస్తాయి అనమాట. లేదా అదే అప్పుడు దాన్ని ఫ్లోట్ అంటాం. 7thని ఓకే చేసుకుంటే దాన్ని ఫ్రీజ్ అంటాం. 7thలో నేను వేరే బ్రాంచ్కి వెళ్ళాలి అదే NIT దాంట్లో అంటే దాన్ని స్లైడ్ అంటాం. దాని గురించి తర్వాత చెప్తా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు గివెన్ మోర్ ఆప్షన్స్ బట్ రాలేదని చాలామంది బాధపడుతున్నారు. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను సార్ రాలేదు అంటున్నారు. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయంటే, మేబీ యువర్ ర్యాంక్ ఈజ్ వెరీ హై. నీ ర్యాంక్ చాలా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ డేటా బట్టి 30,000 కట్ ఆఫ్ ఉంటే నీ ర్యాంక్ 1 lakh ఉండొచ్చు, చెప్పలేదు, ఓకేనా? ర్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, అదొక రీజన్. గివప్ మాత్రం ఇవ్వకండి, సీసీ వరకు ట్రై చేయండి. రెండోది 2025 డేటాలో కూడా మీ ర్యాంక్కి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. కొద్దిమంది పేరెంట్ అంటున్నారు, సార్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ సీట్ రాలేదు సార్, బట్ ఈవెన్తో నేను ట్రై ఇస్తున్నా, ఓకేనా? అంటే అలా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ కూడా రాకపోవచ్చు. మరి ఇంకొకటి, 2025లో పాసిబుల్ అయ్యింది, బట్ ఆ ఆప్షన్స్ మీరు ఇవ్వకపోవచ్చు. మీకు ఇష్టమైనవి మాత్రమే పెట్టిండొచ్చు డ్రీమ్ కాలేజెస్. మీరు 2025 డేటా బట్టి ఒక NIT ఏదో నార్మల్ కింద కాలేజెస్ ఏదో వచ్చింటే మీరు అవి పెట్టకపోయి ఉండొచ్చు, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు, అందుకు రాకపోవచ్చు. ఇది మిస్టేక్. ఈ ఫస్ట్ 2 ట్రై చేసినా రాలేదు అంటే ట్రై చేస్తున్నట్లు, ర్యాంక్ని బట్టి రాకపోవచ్చు. కానీ 2025లో వచ్చింది బట్ ఇప్పుడు రాలేదంటే మాత్రం మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్లు. అంటే 100% అని చెప్పను, కనీసం పాసిబిలిటీ 2025లో వచ్చినట్లు పాసిబిలిటీ ఉంటుంది 99% వరకు. ఎందుకంటే ఈసారి సీట్లు పెరిగినాయి, కొత్త బ్రాంచ్లు వచ్చినాయి, కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి, కాబట్టి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది ర్యాంక్ని బట్టి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకొకటి, ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ చెప్తా చూడండి. 1 2 3 4 5 అని ఆప్షన్స్ ఇచ్చారు కదా, మీ డ్రీమ్ కాలేజెస్ పైన పెట్టండి. మీ డ్రీమ్ కాలేజెస్ పెట్టి స్టాప్ అయ్యిండ్రు అనుకోండి, రాకపోవచ్చు, తప్పై ఉండొచ్చు. డ్రీమ్ కాలేజెస్తో పాటు సార్ IIT బాంబే, మద్రాస్ మీకు ఇష్టం అయ్యి ఉండొచ్చు, కానీ మీకు ర్యాంక్ కొంచెం పెద్దగా ఉంటే కింద డ్రీమ్ కాలేజెస్తో పాటు అన్ని కాలేజెస్ పెడుతూ రావాలన్నమాట. సార్ ఈ ర్యాంక్ వచ్చి ఈ కాలేజ్ వచ్చినా నేను అడ్జస్ట్ అవుతా, నాకు ఇష్టం లేదు బట్ అడ్జస్ట్ అవుతా. 2025లో వచ్చింది, నాకు ఇష్టం లేదు, నేను అయినా అడ్జస్ట్ అవుతా, నేను ఆ కాలేజ్ బీటెక్ జాయిన్ అయిపోతా, నేను లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేస్తా, అయినా నాకు ఇష్టం లేని కాలేజ్ వస్తే నేను ఎగ్జిట్ అవుతా అనే ధైర్యం ఉంటే, మీరు ధైర్యం అవసరం లేదు, అలా ఇది కరెక్ట్ మెథడ్. మీకు 2025ని బట్టి 50వ ఆప్షన్ మీకు వచ్చేది ఉంటే మీరు ఎక్స్ట్రా 100 పెట్టండి, 150 పెట్టండి, 200 పెట్టండి సేఫ్ జోన్ కోసం. ఓకే, 300 1000 పెట్టండి, లిమిట్ అయితే లేదు, 10,000 పెట్టినా 20,000 పెట్టినా లిమిట్ లేదు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్, డోంట్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మాక్ అలాట్మెంట్ 1లో వచ్చింది కదా అని చెప్పేసి, సార్ ఇప్పుడు నేను బ్రాంచ్ల పరంగా ట్రై చేస్తా, నేను కాలేజీల పరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తా అని ట్రై చేయకండి. మీకు ఏది కావాలో అది పెట్టండి, ఏది వద్దో అడ్జస్ట్ అవుతామో కింద పెట్టండి, అంతేగాని అలా క్యాలిక్యులేట్ చేసి పెట్టండి, కానీ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే మార్క్ 2 తర్వాత మీకు టైం ఉండదు, 11th లాస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చడానికి. దిస్ ఈజ్ నాట్ ఫైనల్. ఇంకొకటి, మార్క్ అలాట్మెంట్ 1లో వచ్చినంత మాత్రాన మార్క్ 2లో వస్తుంది, రౌండ్ 1లో వస్తుంది, మీకు సీట్ వస్తుందని కన్ఫర్మ్ కాదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫైనల్. ఆఫ్టర్ మార్క్ 2 11th వరకు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకునేదంటే చేంజ్ చేసుకోండి. ఆ రౌండ్ 1లో వచ్చేది ఫైనల్ చూడండి, 1 2లో వచ్చేది ఫైనల్ కాదు. మీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్, నౌ 80% ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. 100 మంది వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, 80 మంది వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేస్తారు. ఇప్పుడు చాలా చేంజెస్ జరుగుతాయి, ఓకేనా? సీట్ రాని వాళ్ళందరూ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. నెక్స్ట్, సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వన్ స్టూడెంట్ ఒక 2 days బ్యాక్ డిస్కషన్ జరిగింది. నా స్టూడెంటే మంచి ర్యాంక్ వచ్చింది. అయితే ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే 80 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సార్ 2025 డేటా బట్టి
జస్ట్ ఆ 65-70 దగ్గరనే నాకు వచ్చేస్తుందని చెప్పాడు. 80 పెట్టాడు. నేనేమన్నాను, లేదు సరిపోదు, ఈ సేఫ్ జోన్ కోసం ఇంకొక 100 ఎక్స్ట్రా పెట్టు, 200 ఎక్స్ట్రా పెట్టు, 1000 పెట్టు, కానీ ఇది సరిపోదు అని డిస్కషన్ చేశాం. నేను ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్ తోటి మాట్లాడామన్నమాట. లేదు ఇది రాంగ్, ఇంత తక్కువ పెట్టకు, సేఫ్ జోన్లో ఉండడానికి ఎక్కువ ఆప్షన్స్ పెట్టు అంటే ఆ స్టూడెంట్ పేరెంట్కి కన్వే అయ్యి 400 ఆప్షన్స్ పెట్టారు. ఓకేనా, 4 ఇష్టమైన బ్రాంచ్ కోసం ఫైటింగ్ ఇదంతా. ఆ అబ్బాయికి ఇష్టమైన బ్రాంచ్ కోసం, సిఎస్ఈ కోసం పెడితే ఆ అబ్బాయికి 170 ఆప్షన్ వచ్చింది. ఆ స్టూడెంట్ రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఆ స్టూడెంట్ పేరెంట్ ఎలా అంటే ఓన్లీ 80 పెట్టింటే రాకపోయేది, ఇప్పుడు 170 పెట్టారు. ఇప్పుడు ఇంకా రియలైజ్ అయ్యి ఏమంటారు, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే పెడతాను సార్, నేను ట్రిపుల్ ఈసీ కూడా పెడతాను, నాకు సీట్ అయితే ఖచ్చితంగా కావాలి, వెబ్సైట్ కూడా నేను ఇందులో మంచి పర్సెంటేజ్ వచ్చిన సీట్ వస్తాను అనుకుని వెబ్సైట్ కూడా నేను ఫోకస్ చేయలేదు అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెడతారు. అంటే ఇది కరెక్ట్. ఓకేనా, మీకు ఇష్టమైన పైన ఇష్టం లేని కింద పెట్టి ఎక్కువ ఆప్షన్స్ పెడితే మీకు సేఫ్ జోన్లు ఉన్నట్లు అనమాట. ఇది చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు 1-2 ఆప్షన్స్ పెడతారు కదా, మీకు ఒకటి అలాట్ అయితే దాని కింద ఉన్నవన్నీ డిలీట్ అయిపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు సార్, సంతోషం సార్, నాకు ఇష్టమైన అన్ని పైననే ఉన్నాయి సార్, నా పైన నాకు వచ్చిన దానిపైన ఇష్టమైనవి అస్సలు ఇష్టం లేనివి లేవు సార్, అన్నీ ఇష్టమే ఇవన్నీ, దీని కింద ఉన్నాయే ఇష్టం లేనివి సార్ అంటే మీరు కరెక్ట్ పెట్టినట్లు అనమాట. జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వెబ్ ఆప్షన్స్ అని పెట్టండి. నెక్స్ట్ 2025 డేటాలో వచ్చి ఇప్పుడు రాలేదంటే మాత్రం మీరు డేంజర్ జోన్లో మిస్టేక్ చేసినట్లే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, మీకు మీ లిస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మీకు వచ్చిన కాలేజ్ కింద ఏమైనా ఇష్టమైనవి ఉన్నాయేమో 1 by 1 చెక్ చేయండి. ఏమైనా ఉంటే పైకి చేయండి, దీనిపైన కూడా చెక్ చేయండి. ఏమైనా ఇష్టం లేని ఉంటే దాని కిందకి చేయండి. 1 by 1 క్రాస్ చెక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమంది స్టూడెంట్స్ నాకు ఈ బ్రాంచ్ ఇష్టం అన్న వాళ్ళు బ్రాంచ్ ఫస్ట్ పెట్టారు, నెక్స్ట్ బ్రాండ్, నెక్స్ట్ ప్లేస్ కోసం ట్రై చేస్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం నాకు ఐఐటి కావాలి సార్, ఏ బ్రాంచ్ అయినా సరే అని చెప్పేసి క్లారిటీగా పెడుతున్నారు. అటువంటి స్టూడెంట్స్కి నో కన్ఫ్యూజన్, వాళ్ళు ఏదనుకున్నారో అలా పెడుతున్నారు. మాక్ అలాట్మెంట్ 1 చూస్తే కూడా కన్ఫ్యూజన్ లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ బ్రాంచా ప్లేస్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్గా ఆలోచించుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకొని అదే బ్రాంచ్ మీద 4 years చదివి దాని మీదనే జాబ్ చేయాలి అనుకుంటే బ్రాంచ్కి ఫోకస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మీకు ఇష్టమైన బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ కోర్సు ఏ కాలేజీలో ఆ కాలేజీలో చదివి దాని మీద 4 years చదవడము జాబ్ చేయడం సేమ్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏమైంది అంటే ఎన్ఐటి టాప్ ఎన్ఐటి కోసం ట్రిపుల్ ఈలో జాయిన్ అయ్యాడు, ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాడు అనమాట. టాప్ ఎన్ఐటి కోసం ఆ అబ్బాయికి ఏమో సిఎస్సి ఇష్టమో, ట్రిపుల్ ఐటీలో వస్తున్నా జాయిన్ అవ్వలేదు. తర్వాత ఏమైంది, సార్ నేను సిఎస్సి జాయిన్ అయింటే బాగుండు, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్గా సెట్ అవ్వాలనుకుంటున్నా, నేను ఒక డెవలపర్గా సెట్ అవ్వాలనుకుంటున్నా, నా డ్రీమ్ ఇది అది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏదైతే చదువుతామో దానిపైన జాబ్ చేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అన్నది నా పర్సనల్ సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు సీట్ వచ్చినంత వరకు లాస్ట్ మినిట్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇష్టమైనవి పైన, ఇష్టం లేని కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.